రెండు తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం, గోరక్షణ, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించాలంటూ కూడా అఘోరి చేస్తున్న పోరాటం మనందరికీ తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ దేవాలయాలపై దాడులు జరుగుతుందో వాటిని అరికట్టాలంటూ కూడా అఘోరి చేస్తున్నందుకు మనకు తెలిసిందే. దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఆ అఘోరి కూడా ఇక్కడ జగ్గయ్యపేట సమీపంలో అయితే హనుమంచిపల్లి వద్ద ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. మేడం, మీరు చెప్పండి, హిందూ దేవాలయాలపై అయితే దాడులు జరుగుతుందని చెప్పేసి మీరు ఎంతో పోరాటం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందు మనం చెప్తున్నాగా నాన్న, ఇప్పటికైనా కూడా చాలా ఇంకా విధ్వంసాలు వస్తాయి ముందట. నేను కూడా చెప్పాను. నేను ఎప్పుడైతే ఒక 4 నెలల కిందట నేను చెప్పానా, 4 నెలల కిందట ఇంకో చాలా దేవాలయాలు ధ్వంసమవ్వబోతున్నాయి. వాటిని కూడా మనం ఆపాలి అన్న తర్వాత కూడా ఒక 6 దేవాలయాలు అయినాయి. కానీ ఎందుకు వినట్లేదు, ఎందుకు కూడా గవర్నమెంట్ కూడా ఎందుకు స్పందించట్లేదు అనేదే ఇక్కడ. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏది జరిగినా సరే చేతులు దులిపేసుకోవడం, చేతగాంతనంగా ఉండడం అదొకటి. లేదంటే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కూడా కొన్ని ఉంటాయి, నాకంటూ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇదే కారుని రోడ్డు మీద పెట్టుకొని పడుకోలేను కూడా. మేము ఏంది లోక కళ్యాణానికి వచ్చాము కదా, అదే చేసుకొని వెళ్తాం. ఆ లోక కళ్యాణం చేయనీయకుండా అడ్డుకోవడము, హిందువుకే శత్రులాగా. అన్ని మతస్థులు అంటే ఎప్పుడు శత్రులాగానే ఉంటారు. ఇక్కడ హిందువుకే బాధ పెడుతున్నారు. అక్కడ వచ్చింది ఇంకా. అంటే మేడం, మనం చూసినట్లయితే మాత్రం మీరు ఎంతగానో పోరాటం చేస్తున్నారు, గోరక్షణ రక్షించాలి, అదేవిధంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంది, వీటిని అరకట్టాలంటూ కూడా మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం చూసుకోవచ్చు, రాత్రి సూర్యాపేట కావచ్చు, ఈరోజు ఉదయం కూడా సూర్యాపేటలో మీపై దాడులు జరిగినాయి. దీన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళకి ఎందుకు జరుగుతుందంటారు ఈ దాడులు మీపైన? ఫోటోల గురించి, జస్ట్ ఒక ఫోటో, కనీసానికి బాత్రూమ్ వెళ్ళనివ్వరు, తిననివ్వరు, నిద్రపోనివ్వరు. ఒక ఫోటో ఇవ్వకపోతే అవసరమా? ఇప్పుడు నా కార్ది ఒక డ్యామేజ్ అంది, ఎన్నిసార్లు చేయించుకుంటాం రిపేరు? ఫోటో ఇయ్యరు అన్నప్పుడు ఎవరైనా సరే పక్క దొలవాల, ఇస్తలేదు, ఆమెకి ఇష్టం లేదు అని. మాకు ఇష్టం ఉంటే ఇష్టం, లేకుంటే లేదు. మేమన్నా సెలబ్రిటీ కాదు కదా. వీళ్ళు ఫోటోల కంటే అదే ఫోకస్ అంతా దేవాలయాల మీద పెడితే బాగుంటుంది కదా. అక్కడ చాలా బాగుంటుంది కదా. అక్కడికి వెళ్ళో, లేకుంటే ఒక ఆడపిల్ల ఎక్కడన్నా బాధింపబడుతుంది, అక్కడికి వెళ్ళిపోరా, ఇలా చేస్తే అయిపోద్ది కదా. మరి నా వెనకాల ఎందుకు, నా దగ్గరికి రావడం దేనికి? మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టి అఘోరమ్మ కర్రలు తీసింది, ఇది తీసిందంటే తప్పదు. నన్ను ఇబ్బంది పెట్టినంత వరకు నాకు కంపల్సరీ నాకు నేను సురక్షితంగా ఉండాలి, నాకు నేను స్వేచ్ఛగా ఉండాలి. పడుకోవడం కానీ, బాత్రూమ్ వెళ్ళడం కానీ, లేదంటే తిండి విషయంలో కూడా. లేనప్పుడు ఇంకెందుకు అంటున్నాను నేను. ఫోటోలు ఇవ్వకపోతే చాలామంది దాడులు చేస్తున్నారు. దానికి ఇంకా నేనే చూడాల్సి వస్తుంది, ఇంకా నేను కూడా దాడి చేయాల్సి వస్తుంది. అంటే మనం చూసుకున్నట్లయితే మాత్రం రాత్రి మీ పైన కొంతమంది వ్యక్తులు, సుమారు 40 మంది పైగా కూడా మేమే దాడులు చేశారు, రాళ్ళు కూడా మీద వేశారని చెప్పేసి అయితే మనకి సమాచారం. అది ఎందుకు జరిగిందంటారు అక్కడ? అది ఫోటోల గురించేనన్నా. ఆల్రెడీ విజువల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫోటోల గురించే. మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తాం, మీరు చాలా వైరల్గా. అంటే వైరల్ పక్కన పెట్టండి, నేను ఫస్ట్ తింటున్నా. ఒక గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర తింటున్నాను. తినంగా కూడా లేదు మీరు ఫోటో ఇవ్వండి అంటే నేను ఇవ్వనని చెప్పా. విసిగిస్తే నేను ఇంకా తరిమిపిచ్చా. దాని తర్వాత మొత్తం చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత దాడి జరగాల్సింది వచ్చింది ఇంకా. ఓకే మేడం, మనం చూసుకున్నట్లయితే మాత్రం మీరు ప్రధానంగా ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలకు నేను ఇదే చెప్తున్నాను నాన్న, ఎక్కడైతే ఆడపిల్ల కష్టాల్లో ఉంటుందో అక్కడ ఈ అఘోర్యం ఉంటుంది. ఎక్కడ గో సంరక్షణకు ఎంత దూరమైన రోడ్ల మీద, రేపటి రోజు నేను రోడ్ల మీద నిలబడి కూడా నేను గో సంరక్షణ చేయాల్సి వస్తుంది. ధర్మం గురించి ఎక్కడైతే గుళ్ళకాడ ఇలా దేవాదాయ భూములు కానీ, లేకుంటే ఇంకోటి ఎక్కడైతే గుళ్ళు ధ్వంసాలు అవుతాయో అక్కడ నేను కంపల్సరీ నా వంతుకు నేను పోరాటం చేస్తుంటా. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రనే కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేను ఇలాగే దేశ సంచారం చేస్తూనే ఉంటాను. మనం చూసుకున్నట్లయితే మేడం, ఇప్పుడు మనకి ప్రత్యేకంగా కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాలో కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండారు. మొన్న ఒక తొక్కేసలాట జరిగి అక్కడ భక్తులు కూడా చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఏర్పాట్లు అన్నీ జరిగినప్పుడు కూడా తొక్కేసలాట జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు పరిశీలించి వచ్చారా? నేను అంటే ఫస్ట్ ఫైర్ అయినప్పుడు నేను అక్కడే ఉన్నాను, ప్రయాగ్లోనే ఉన్నాను. ప్రయాగ్లో ఉండి మన వాళ్ళే వచ్చారు. అక్కడ 3 రోజులు ఉండి 3 రోజులు స్టే చేసి నేను తర్వాత వచ్చాను. ఎందుకంటే అక్కడ కూడా నా వల్ల కంట్రోల్ కాకలేకపోయారు. అంటే నార్త్ సైడ్ ఎలా అంటే భక్తులు అంటే చాలా ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే మీడియానో లేకుంటే పబ్లిక్ ఎలా వస్తున్నారో అదే కుంభమేళ అలా ఎగబడ్డారు. అందుకనే సరే మనకు కావాల్సింది స్థానం. నేను చేయాల్సిన 2 స్టార్టింగ్ ఉన్న ఎండింగ్, ఆ చలి స్నానాలు చేసుకొని రావాలి. ఇప్పుడు మళ్ళీ 20 తారీఖు వెళ్తాను. అక్కడ కంట్రోల్ కాలేకపోయింది కాబట్టి మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. రిటర్న్ వచ్చి నా పోరాటం నేను చేసుకుంటున్నాను.
ఇప్పుడు ప్రధానంగా మీరు రేపు నుంచి చేయబోయే కర్తవ్యం ఏ విధంగా ఉండబోతుంది? అసలు మీరు రేపు నుంచి ఏ విధంగా ఇక్కడ మన 2 రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు? నేను ఫస్ట్ అయితే దర్గా గురించి రేపు అక్కడికి వెళ్తాను 3వ తారీఖు నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని తర్వాత నా నిర్ణయాలు కొన్ని కఠినంగా ఉంటాయి. అది చూసి దాన్ని బట్టి ఒక ప్రక్రియ, ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాను ఇంకా. ఎందుకంటే వితౌట్ ప్లాన్ వెళ్తే ఇలాగే ఉంటుంది. మనం కూడా ప్రజల మీదకి మనం దాడి చేసినట్టు ఎవరైతే చిత్రీకరిస్తున్నారో ఫస్ట్ వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు అనేది కావాలి కదా. అదంతా పోయి దానికి ఒక ప్లాన్ చేసుకొని ఒక వ్యవస్థతో నడిచేస్తాను ఇంకా. మీ తరపున ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అసలు మీరు ప్రజలకు ఏ సందేశం, అంటే ఒక అఘోరి అనేసరికి కారు ఇదంతా చూసుకోవడం, కొంతమంది ఏదో ఉందని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. అసలు మీరు మీ దగ్గర రాకుండా మీ ఆశీర్వచనాలు కానివ్వచ్చు, సంథింగ్ మీ దగ్గరకు వస్తున్నారు. మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏ విధంగా ఉంటేనే మీ దగ్గర రావాలి? లేకపోతే ఇట్లా ఫోటోలు దిగడానికి అయితే ప్రత్యేకంగా రాకుండా ఉండాలా? లేకపోతే కంపల్సరీ అదే చెప్తున్నానా, మీరు నా దగ్గరికి రావద్దు, నన్ను నమ్మద్దు, కానీ నా పోరాటంలో నాకు భంగం కలిగియద్దు. నా పోరాటంలో నన్ను భంగం కలిగియద్దు, నన్ను స్వేచ్ఛగా వదిలేయండి. మీకు అంతగా రావాల్సి వస్తే మీరు రండి, మీరు ఫోటోలు తప్ప వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఏమైనా పూజలు కావాలంటే చేస్తాను, ప్రేమతో అడగండి, అదొకటి చాలు. నా దగ్గరికి వచ్చే అవసరం లేదు. చాలామంది గురూజీలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. నన్ను రమ్మని నేను ఎవరిని అనను. బట్ వస్తే ఫోటోలు తప్ప వచ్చినలో ఏదైనా సమస్య ఉందో దాని గురించి అడగండి, అంతే. ప్రధానంగా ఈ 2 రాష్ట్రాల్లో మీరు ఇప్పటి వరకు సుమారు 1 సంవత్సరం వ్యవధిలో కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడైతే మీకు సమస్యలు బాగా ఎదురవుతున్నాయి అక్కడ మీకు పోలీసు వాళ్ళు ఏమైనా సహకరిస్తున్నారా? లేదా మీకు ఎలాంటి వెసులుబాట్లు ఉంటున్నాయి అక్కడ? పోలీస్ వాళ్ళంటే వాళ్ళ పరిధి దాటేంత వరకు, ఇప్పుడు నేను ఈ పరిధిలో ఉన్నాను, ఇక్కడి వరకు మాత్రమే. బయటికి పోతే నేనే వద్దంటున్నాను. వాళ్ళు వస్తున్నా కొద్ది వద్దొద్దు, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఒంటరికి వచ్చాం కదా, ఒంటరికి వెళ్తాం. పోలీస్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. బట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకు కూడా నేను ఎక్కడ వినలేకపోతా అంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడే. ఆ దాడి చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు నేను వదలం కదా. అఘోరి తత్వం అనేది అంతే, ఏదైనా ఎదుర్కొంటారు తప్ప వెనకడిగి వేసేది ఉండదు. వాళ్ళేంది, పోలీస్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు, అలా ఏం లేదు, మంచిగానే సహకరిస్తున్నారు. ఎక్కడికి పోయినా రెస్పాన్స్ ఉంటుంది, అది చాలు. మనం చూస్తుంటే కదా గో సంరక్షణ అని చెప్పేసి మీరు ప్రధానంగా ఎత్తుకున్నారు. ఇక్కడ తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గోవులు తరలిపోతున్నాయి అనేది కూడా ఎక్కడ చూసినా కూడా మీడియాలో కనిపిస్తున్నాయి, ప్రజలు కూడా తెలుపుతున్న పరిస్థితి అవుతుంది. దీనిపై ప్రభుత్వాలకు ఏ విధంగా చెప్పబోతున్నారు మీరు? నేను చెప్తున్నాగానన్నా, ఇదే ప్రభుత్వాన్ని కూల్చడం 10 నిమిషాలు పట్టదు నాకు. అలాంటిది నేను వచ్చి రోడ్డు మీద దిగుతాను ఇంకా గో సంరక్షణకు, గోవులను కాపాడుకోవడానికి నేనే రోడ్డు మీద దిగుతాను. ఇది వెమ్లవాడ ఇష్యూ అయిపోయిన తర్వాత నేనే వస్తాను, అప్పుడు తేలుస్తాను. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్కు మాకేం శత్రుత్వం లేదు. బట్ ఏంటంటే ఎందుకు చేయలేకపోతున్నారు? మీ ఆధ్వర్యంలో లక్షల గోవులు తరలిస్తున్నారు, వాటిని కూడా ఆపే హక్కు మీకు కూడా ఉంటుంది. అది కూడా చేయకుండా మీ ఇష్టానుసారంగా ఏదేదో చెప్పుకుంటూ ఏదేదో చేస్తూ పోతుంటే ధర్మం గురించి మాట్లాడచ్చు. ధర్మం గురించి మాట్లాడితే చాలు, నిందలు, అబండాలు, దాడులు ఎందుకు మనకి? ఇవి నేనే కాపాడుతూ అంటున్నా కదా. ఈ గవర్నమెంట్ కూడా త్వరలోనే కూల్చేస్తాను నేను కూడా. అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో 2 గవర్నమెంట్ ఉంది, ఏ గవర్నమెంట్ కూలిపోబోతుంది? ఫస్ట్ అయితే తెలంగాణ, నేను పుట్టిన గడ్డది ఫస్ట్, తర్వాత ఆంధ్రది. 2 ఏ ఇయర్లో కూలిపోబోతున్నాయి? నేను చెప్తాను కదా, నా కార్యాచరణ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నేను డిసైడ్ అయ్యి నేను చెప్తాను. రైట్. మనం చూసుకుంటే మాత్రం అతి త్వరలోనే 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్ కూడా కూలిపోబోతున్నాయి. ఎందుకంటే గో సంరక్షణ చేపట్టలేకపోతున్నారు వీళ్ళు, గో సంరక్షణ చేయలేకపోతున్నారు కాబట్టి కూడా అతి త్వరలో 2 ప్రభుత్వాలు, అటు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ కూడా కూలిపోబోతుంది అంటూ కూడా అఘోరి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ తెలుగు, అఘోరి వద్ద నుంచి.